నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిడమర్రు మండలం తోకలపల్లి, బైనేపల్లి, ఆముదాలపల్లి, పత్తేపురం గ్రామాల్లో జరిగిన పల్లెపల్లెకు పచ్చమట్ల సభలు. పాల్గొన్న ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పెంటపాడు తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి ఏనాం భూముల రికార్డులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ సాహెబ్. ఓసీ క్లబ్ భవన స్థలాన్ని కోర్టు సముదాయానికి అనుసంధానం చేయాలి. అది ప్రభుత్వ స్థలం. బార్ అసోసియేషన్ నాయకులు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతిరోజు ప్రజల్లోనే ఉండాలన్న సంకల్పంతో ఉంగుటూరు నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెపల్లెకు పచ్చమట్ల కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు బుధవారం నిడమర్రు మండలం తోకలపల్లి, బైనేపల్లి, ఆముదాలపల్లి, పత్తేపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయం వద్ద గ్రామస్తులతో సమావేశమై ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని వారికి వివరించారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ప్రభుత్వ గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో తొలి అడుగు సామాన్య ప్రజలంతా మెచ్చుకునేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, జనసేన, టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజన్ 2047 స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం నిమిత్తం మన ఈ 4 సంవత్సరాల్లో కూడా మన గ్రామానికి ఏం చేసుకోవాలనే పూర్తిగా తెలుసుకుందామని మీ అందరి ముందుకు కూడా రావటం జరిగింది. మనకి ఇక్కడ సమస్యలల్లో ఇళ్ల పట్టాల గురించి, అలాగే పెన్షన్స్ గురించి ఎక్కువ ఉన్నాయని మనకు చెప్పడం జరిగింది. వాటిని కూడా మనకి ఎంఆర్ఓ నోట్ చేసుకుని ఇళ్ల పట్టాలది, అలాగే మనకి పెన్షన్స్ వచ్చేటప్పటికి అది పాలసీ ప్రకారం త్వరలోనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాటిని కూడా అందజేస్తాం. మనకి గ్రామంలో కూడా మంచినీటి సమస్య అయినా, రోడ్లైనా, ఇవన్నిటిని కూడా ఒక ప్రయారిటీ ప్రకారం, అంటే ఒకదాని తర్వాత ఒకటి వాటిలన్నిటిని కూడా పూర్తి చేస్తాం. అలాగే ఇంకా ఏమైనా సరే మాకు అర్జీల ద్వారా మీ దగ్గర ఇస్తే వాటిలన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే సంక్షేమ పథకాలు కూడా ఎవరైనా అర్హత ఉండి రాకపోతే వాళ్ళందరికీ కూడా ఇచ్చేటట్టు, అలాగే మీరందరూ కూడా ఇక్కడ ఏదైనా సరే ఒక వినతి పత్రం ద్వారా ఇస్తే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలని అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అందేటట్టు చేసి, అంటే స్వయంగా తెలుసుకుందాం. దాంట్లో భాగంగానే మీ అందరికీ ముందుకి రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి పరచడానికి, అలాగే మనకి మౌలిక వసతులతో పాటు మన గ్రామంలో సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందేటట్టు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ఆర్థికంగా కూడా పంచాయతీలని బలోపేతం చేసేటందుకు వాటికి ఉన్న ఆస్తులన్నింటినీ కూడా కాపాడి వాటిని కూడా జనరేట్ చేసుకునేటట్టు కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నాం. మనకి ఈ రోజున మీ గ్రామంలో ఎవరైనా సరే, అంటే ఎవరైనా మాట్లాడేవాళ్ళు అంటే చాలామంది తక్కువగానే ఉన్నారు. వాటిలన్నింటిలో ఎందుకంటే గ్రామం గురించి కూడా నాకు పూర్తిగా తెలుసు. మీకు ఏ సమస్యనైనా సరే మీకు ఇక్కడ ఒక నోడల్ ఆఫీసర్ను కూడా మీ దాంట్లో పెడతాను. మీరు ఎప్పుడైనా సరే మీ అర్జీల రూపంలో ఈ రోజు కాకపోయినా మీరు తర్వాతైనా ఇస్తే వాటిలన్నింటినీ కూడా పరిశీలించి మీ అర్హత ఉంటే వాటిలన్నింటినీ కూడా మీకు లబ్ధి చేకూరేటట్టు చేస్తానని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, పెంటపాడు మండలం తహసీల్దార్ కార్యాలయంను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డ్ రూమ్ను పరిశీలించారు.
పెంటపాడు మండలం ఉమామహేశ్వర గ్రామానికి సంబంధించిన ఇనాం రికార్డులను పరిశీలించారు. మండలంలో రెవెన్యూ గ్రామమైన దర్శిపర్రు శ్రీదేవి పొంతకు చెందిన భూస్వభావ మార్పునకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. P4 సర్వేకు సంబంధించి నీడ్ అసైన్మెంట్ పరిశీలించారు. అనంతరం పెంటపాడు మండలంలోని ముదునూరు గ్రామంలో నెంబర్ 14 ప్రభుత్వ చౌక దుకాణంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకును పరిశీలించారు. ప్రతి నెల పేదవారికి అందవలసిన నిత్యావసర సరుకులు సకాలంలో అందజేయాలని రేషన్ షాప్ డీలర్ను ఆదేశించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులు అందజేయాలని సూచించారు. ఈ సందర్భంలో ఆర్డీఓ కౌతిబ్ కౌసర్ భానో, తహసీల్దార్ రాజరాజేశ్వరి, మండల సర్వేయర్ దీప్తి, లాసియా, వీఆర్ఓలు, సిబ్బంది తదితరులు ఉన్నారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదలైన మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ సాహెబ్ తెలిపారు. ఆయన వైజాగ్ వెళ్తూ మార్గ మధ్యలో తాడేపల్లిగూడెంలో ఉంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ నివాసానికి బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ సాహెబ్ మాట్లాడుతూ, మైనారిటీ కార్పొరేషన్ తరపున యాప్లో పోర్టల్ ఓపెన్ అయ్యిందని, పేదలైన మైనారిటీలు సహాయం కోసం అందులో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మైనారిటీల సంక్షేమానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. విలేకరుల సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎస్కే బాజీ, మైనారిటీ సెల్ నాయకులు షరీఫ్, తెలుగు యువత నాయకులు సబ్నిలిస్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు మేనిఫెస్టోలో ఎలక్షన్ సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో తూచా తప్పకుండా పాటించారు. వైసీపీ ఆ రోజుల్లో వైసీపీ దుర్మార్గులు అమరావతి రాజధాని గ్రాఫిక్స్ అన్నారు. ఆ తర్వాత 19 to 24 వరకు పరిపాలించారు వైసీపీ వాళ్ళు. ఎక్కడ కూర్చున్నారు? అదే మన అధినేత నిర్మించిన సచివాలయం నుంచే కదా. మీరు చేసింది ఏమిటి? ఏ రాజధాని కన్నా డెవలప్ చేయాలని ఒక ఇటుక అన్న పెట్టారా? పెట్టలే. అబద్ధాలతో 5 సంవత్సరాలు మీరు కంప్లీట్ చేశారు. బూతులు, ఎవరు ప్రశ్నిస్తే అక్రమ కేసులు, ప్రజాస్వామ్యంని ఖూని చేస్తూ, రాజ్యాంగాన్ని తుంగలు తొక్కుతూ రాష్ట్రాన్ని మీరు సర్వనాశనం చేసిపోయారు. తెలుగుదేశం హయాంలో గతంలో కూడా ఇప్పుడు ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలు ప్రతి క్షణం ఇదే ఆలోచన. రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలి. చేసింది చెప్పుకోవడం, ప్రజల్లోకి తీసుకుపోవడం చాలా అవసరం. ఏదైతే మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ కూడా వారు లోన్లు కానీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చే వాటిని ఖచ్చితంగా మీ తాడేపల్లిగూడెంకి చేస్తానని చెప్పి ఆయన మంచి హృదయంతో మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా తాడేపల్లిగూడెం పట్టణంలోనే మదర్సా మొన్న రంజాన్లో వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఆ మదర్సా విషయం కూడా మరి జనాబ్ ముస్తాక్ అహ్మద్ గారికి విన్నవించుకోవడం జరిగింది. మరి దాన్ని ఆయన మరి ఏ పరిధిలో మరి ఆయన పరిధిలోకి వస్తుందో లేకపోతే ఆయన ఇన్ఫ్లుయెన్స్తో మరి మాకు ఏదో రకంగా గ్రాంట్ ఇప్పించవలసిందిగా ఆయన్ని మేము విన్నవించుకున్నాం. మరి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మరి విశేష స్పందన కనిపించి ప్రజలందరూ కూడా ఈ సుపరిపాలనని అందరూ కోరుకుని మరి రాబోయే రోజుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరి అదేవిధంగా అందరూ కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ అనేక సమస్యల గురించి, ముస్లిం వర్గాల గురించి సంబంధించినటువంటి అనేక సమస్యల గురించి చర్చించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడంతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో, ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి, అలాగే ముస్లింలకి ఏ విధంగా చేయూతనివ్వాలి, రాబోయే రోజుల్లో వారి యొక్క ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం చేయాలనే దానిపైన
చైర్మన్ గారు ఈ రోజున చాలా విషయాలు చెప్పడం చాలా సంతోషం. ఆయనకి మనస్ఫూర్తిగా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది ముస్లిమ్స్ వారి యొక్క దైనందిన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వారికి ఓ రకమైన భరోసా ఇస్తూ వీరు తీసుకునేటటువంటి ఏ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాగతిస్తూ ఉన్నాము. ఓసీ క్లబ్ భవన స్థలాన్ని కోర్టు సముదాయ భవనానికి అనుసంధానం చేయాలి అని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ హాల్ నందు బుధవారం మీడియా సమావేశం జరిగింది. సమావేశం ప్రెసిడెంట్ సిరిగినేడి విజయకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జనరల్ సెక్రటరీ పెదగాడి భూపాల్, తోట మురళి, శారద్ బాబు, సీనియర్ న్యాయవాదులు గొల్లపూడి ముఖర్జీ, ఎం అజ్జయ్య, తోట రాంబాబు, కె మణిరాజు, ఏ దశరథరాం, ఆదినారాయణ, ఆకాంత్, శేషు, తోట రాంబాబు, కెవి సత్యనారాయణ, నైనాల స్వామి, ఎం శ్రీనిబాబు, సందాని భాష, యు శివకుమార్, భద్రుడు, జగదీష్, బి శ్రీనివాస్ తదితర న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని వారి సంఘీభావం తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగినేడి విజయకృష్ణ, సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ ఓసీ క్లబ్ స్థలం ప్రభుత్వానిదని హైకోర్టులో మా వాదనలు వినిపిస్తాం అన్నారు. త్వరలో తాడేపల్లిగూడెంకు అదనపు మెజిస్ట్రేట్ కోర్టుకు వస్తుందని చెప్పారు. చట్టాన్ని గౌరవించి ఓసీ క్లబ్ బీవీఆర్ కళాకేంద్రం ఖాళీ చేయించాలని కోరారు. తాడేపల్లిగూడెం ఓసీ క్లబ్ ప్రభుత్వ ఆస్తి. తాడేపల్లిగూడెం కోర్టులకు సంబంధించి ఇక్కడ జిల్లా స్థాయిలో జిల్లా జడ్జి గారి కోర్టు కాకుండా జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, అలాగే అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు కూడా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకొక కోర్టు కూడా రాబోతుంది ఇక్కడికి అదే స్థాయిలో. ఇక్కడ ఉన్న స్థలానికి సంబంధించి సరిపోవట్లేదని చెప్పి మేము జిల్లా జడ్జి గారి ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని కన్సిడర్ చేసి అందులో భాగంగా కోర్టుకి పడమర ముఖ ద్వారంగా ఉన్నటువంటి ఎదురుగా ఉన్న ప్రాంగణం ప్రభుత్వ సర్వే నెంబర్లో ఉండి 56/1లో అది ప్రభుత్వ పోరంబోకు గ్రామకంఠ స్థలంగా ఉంది. అందుచేత ప్రజలకి సౌలభ్యం కోసం మేము పెట్టిన రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి పంపించారు. జిల్లా కలెక్టర్ వారు నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తే నోడల్ ఆఫీసర్ రిపోర్ట్ మేరకే ఆర్డీఓ గారు కమిషనర్ గారికి ఉత్తర్వు దాన్ని పరిశీలించిన మీదట 30 రోజుల్లోపు ఖాళీ చేయమని చెప్పి ఎవరైతే ఈ రిట్ పిటిషన్దారులు ఉన్నారో ఆరికి ఏరియాలో ఉన్న బడ్డీ కొట్టు ఒకటి ఉంది, కిల్లీ షాప్ ఒకటి ఉంది, వాళ్ళకే ఈ ఆక్రమణదారులందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు 30 రోజుల్లో ఆ స్థలాన్ని ఖాళీ చేసి అప్పచెప్పని ఎడల ఆ స్థలాన్ని వారి ఖర్చులతో మున్సిపల్ ఖర్చులతో ఖాళీ చేయించి తిరిగి ఆ ఖర్చులతో సహా వారి దగ్గర నుంచి వసూలు చేసే విధంగా మరి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 70-80 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణాన్ని చూస్ చేసుకున్నారో అప్పటి పరిస్థితి వేరు. కానీ ఇవాళ పాపులేషన్ పెరగటము, యాక్టివిటీ బయట కమర్షియల్ యాక్టివిటీ పెరగటము, కక్షదారుల సంఖ్య పెరగటము, రెగ్యులర్గా కూడా ఇక్కడ సంవత్సరానికి 2-3 సార్లు జిల్లా జడ్జి గారు ఇన్స్పెక్షన్కి వస్తుంటారు. అలాగే హైకోర్టు జడ్జిలు కూడా ఫంక్షన్స్ కానీ ఇన్స్పెక్షన్ కానీ వస్తుంటారు. లాస్ట్ టైం జరిగినటువంటి ఇన్స్పెక్షన్లో ఉన్నప్పుడు కూడా జడ్జీలు వచ్చి స్వయంగా చూసి కక్షదారులు పడుతున్న ఇబ్బంది, ప్లీడర్లు పడుతున్న ఇబ్బంది, జడ్జీలు పడుతున్న ఇబ్బంది, కోర్టు స్టాఫ్ పడుతున్న ఇబ్బంది, ఇవన్నీ ఒకసారి వాళ్ళు స్వయంగా పరిశీలించి ఈ పక్కన ప్రాంగణం ఏంటి, దాని పరిస్థితి ఏంటి అని చెప్తే స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారు అలాగే తహసీల్దార్ వారు వాళ్ళు కూడా ఈ పక్కన ప్రాంగణం సంబంధించిన విషయాన్ని కోర్టు వారి దృష్టిలో పెట్టారు. వచ్చిన తర్వాత పార్కింగ్ కానీ అటు పార్కింగ్ కానీ రాబోయే రోజుల్లో కోర్టు ఇంకా పెద్దదైతే అక్కడ కావాల్సిన అందరినీ కోర్టు పెట్టుకోవడానికి కానీ వాళ్ళ పెద్దవాళ్ళంతా కూడా సూచించిన మీద జిల్లా జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు వాళ్ళు అది ఉపయోగించుకుంటే మీరు అది ఉపయోగించుకుంటే అందరికీ సుఖంగా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇందులో ఎటువంటి అపోహలు బయట ప్రజానీకాన్ని కల్పించడానికి ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుని ఇది మన అందరి యొక్క లబ్ధి కోసము ఈ ప్రయత్నం జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి అపోహలు వెళ్ళాల్సిన అవసరం లేదు. కళాకేంద్రం ఇప్పుడు ఉన్నది అది గవర్నమెంట్ సైట్లో ఆల్రెడీ స్మాల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆఫీసర్స్ క్లబ్ అనేది వాళ్ళకి సంబంధమే లేదు. దానికి ఆ రెండు కలిపి ఆయనే మొత్తం రెండింటికి రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అది ఎంతవరకు కూడా న్యాయ ప్రకారం చెల్లదు. ఇది ఏంటంటే ప్రస్తుతం కోర్టు ప్రాంగణానికి పార్కింగ్ ప్లేస్ సరిపోవట్లేదు. ప్లస్ మనకి జిల్లా న్యాయమూర్తి కార్యాలయం వచ్చింది అంటే దానికి సరౌండింగ్ పెరగాల్సి ఉంది. ఎందుకంటే కోర్టులు పెరిగినాయి కానీ మనకి పార్కింగ్ ప్లేస్ పెరగల. దానికి ఒకే వే ఉంది, జడ్జెస్ వెళ్ళడానికి కానీ మా న్యాయవాదులు కానీ కక్షిదారులకు కానీ ఒకే వే ఉంది, ఒకే పార్కింగ్ ప్లేస్ ఉంది. అలా కాకుండా ఇప్పుడు కళాకేంద్రం నుంచి మాకు వే ఇస్తే కనుక అక్కడ పార్కింగ్ వేరుగా చేసుకోవచ్చు. వేరే పార్టీలు ఒకవైపు జడ్జెస్ ఒకవైపు అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు అంతా ఒకేసారి కలపడంతో మొత్తం అసలు 10:30 కల్లా లోనకి వెహికల్స్ వెళ్ళేదానికే లేదు, అసలు పార్కింగ్ అనేది లేదు. ప్లేస్ కక్షిదారులు పెరిగిపోయారు, పెండింగ్స్ పెరిగిపోయింది, కోర్టులు పెరిగినాయి. అందువలన మాకు చాలా అత్యవసరమై ఉంది. కోర్టు ఇలాగే కొనసాగితే ఈ పార్కింగ్ ఇవ్వకుండా ఇంకా ముందు చాలా కోర్టులు రన్ చేయడం కూడా కష్టం. ఇంకా గవర్నమెంట్ వారికి వాళ్ళు సహకరించి వాళ్ళకి అప్పచెప్తే మా కోర్టు ప్రాంగణానికి ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగంగా ఉంటుంది. అది
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు మండలం బోదపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కెలపర్తి వెంకట్రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, క్లస్టర్ ఇన్ఛార్జ్ బొద్దన ధనరాజు, యూనిట్ ఇన్ఛార్జ్ కొండపల్లి చెన్న శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కలిసి ఇంటికింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. నాయకులు మాట్లాడుతూ గత పాలనలో రాష్ట్రంలో విధ్వంస పాలన చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ నాయకులకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వారు రోడ్డు మీదకు వస్తే చీత్కరిస్తారని అన్నారు. సుపరిపాలన తొలి కార్యక్రమంలో ఈరోజు పెంటపాడు మండలం బోడపాడు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందుతున్నాయని చెప్పి ప్రశ్నించినప్పుడు ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మాకు తల్లికి వందనం పండి అని చెప్పని, అలాగే గ్యాస్ సబ్సిడీ కూడా చాలామందికి పండియి. అదేవిధంగా పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నారు. అలాగే రేషన్ బియ్యం కూడా ఇంటికి తీసుకొని ఇస్తున్నారని చెప్పిన వృద్ధులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కూటమి ప్రభుత్వం ఉంటేనే మా కుటుంబాలు కానీ మా గ్రామాలు కానీ అభివృద్ధి చెందాలని ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి మేము కూడా రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఒక కార్యక్రమం తీసుకుంది, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ. మీరు ఆ కార్యక్రమం ఏ విధంగా చేస్తారో మీకు చేసే రైతు కాకుండా నేను అడుగుతాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా మీరు ఈ రాష్ట్రంలో పాలన చేశారు. మీకు 151 సీట్లు ఇచ్చి ఆ రోజు అధికారం ఇస్తే మీరు ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు, విధ్వంసం పాలన చేశారు. మీకు ఎదురు తిరిగి కేసులు కట్టారు, అక్రమ అరెస్టులు చేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రామస్తులైన కార్యకర్త వరకు మీరు కట్టిన అక్రమ కేసుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం మీ మీద అక్రమ కేసులు పెట్టాలని ఉద్దేశం లేదు. మీకు మీరుగానే చేసిన తప్పులకి శిక్షలు పడుతున్నాయి తప్పించి వేరే ఉద్దేశం లేదు. మీరు కానీ ఆ ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మీరు గ్రామాలు పర్యటిస్తే మీకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని మీరు తెలియజేసుకోండి. ఎందుకంటే మీరు చేసింది ఏం లేదు, ఓన్లీ విధ్వంసం చేశారు. ఎక్కడ గ్రామాల్లో రోడ్లు పోసారా, లేదా ఎవరికైనా పెన్షన్లు మీరు ఆ రోజు ఏం చెప్పారు, మీరు అధికారులు రాగానే 3,000 అన్నారు. 3,000 మీరు ఏం చేస్తారు, 250 పెంచుకోండి వెళ్తే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు కాబట్టి మీరు వచ్చి ఆ పెన్షన్ పెంచలేదని చెప్తారా? అన్నా క్యాంటీన్ మీరు తీసేసావు, చంద్రబాబు నాయుడు పెట్టారని చెప్తారా? కాబట్టి మీరు ఆ కార్యక్రమం తీసుకుని మీరు ఎదరికెళ్తే మాత్రం మీకు అబాస్పోర్ తప్పదని తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా మద్దతు ప్రకటించాలని కోరుకున్నా.
శ్రావణ మాసం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం ఏపీఎస్ఆర్టీసీ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణ, భీమవరం మావుళ్లమ్మ, నిడదవోలు కోట సత్తమ్మ, కొల్లేరు పెద్దింట్లమ్మ తదితర అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తాడేపల్లిగూడెం ఆర్టీసీ అసిస్టెంట్ డిపో మేనేజర్ సుధారాణి టీసీసీ న్యూస్కి తెలిపారు. ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాణ్యమైన బస్సులు, ప్రతిభ గల డ్రైవర్లతో బస్సులు నడుపుతామని ఆమె తెలిపారు. ఈ నెల 7వ తారీఖున శ్రావణ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు పుష్ బ్యాక్ 2+2 ఆడియో వీడియో కోచి సౌకర్యవంతమైన బస్సు ఏర్పాటు చేయడం జరిగిందండి. అరుణాచలం బస్సు 7వ తారీఖున బయలుదేరి మొదటగా శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం, అక్కడి నుంచి అరుణాచలం తీసుకెళ్తామండి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయించి గిరి ప్రదక్షిణ అనంతరం అరుణాచలేశ్వర దర్శనానంతరం బస్సు తిరిగి తాడేపల్లిగూడెం బయలుదేరి రావటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో వివిధ దేవతామూర్తుల్ని దర్శించడానికి ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేయటం జరిగింది. కొల్లేరు పెద్దింట్లమ్మ, భీమవరం మావుళ్ళమ్మ, కోట సత్తెమ్మ, ఈ వివిధ దేవతల్ని అష్టదేవతలుగా పెట్టి చూపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పట్టణ పుర ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ప్రజలకు షాక్ కొట్టే అదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో 3వ రోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సిరపరపు రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అదానితో గత వైఎస్ఆర్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాన్ని వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఒప్పందాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బర్లా బాలాజీ, దత్తురాము, తెల్లి రాజేష్, బుద్దాల అర్జున్, జక్కంపొడి బాలాజీ, కవ్వల బాలాజీ, బుద్దాల నాని, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మేము దాన్ని స్మార్ట్ మీటర్లో మా సెల్ ఫోన్ లింక్ చేసి ఇవ్వడం వల్ల చాలామంది చదువుకోనటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పటికప్పుడు మెసేజ్లు పెట్టినా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇలాంటి స్మార్ట్ మీటర్లు మాకు వద్దనేది వాళ్ళు ప్రజల నుంచి స్పందన వస్తుంది. అందుచేత ప్రభుత్వం దీన్ని పరిశీలించాలి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కాలంలో ఏదైతే మీరు చెప్పారో స్మార్ట్ మీటర్లు అనేది మీరు వ్యతిరేకించండి, అవసరమైతే లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి కూడా ఆనాడు చెప్పిన అంశాన్ని మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటని తప్పి పరిపాలన విధానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశాడో అద్వానీ కంపెనీకి ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని 17,050 కోట్లకి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని ఇప్పుడు కూడా వీళ్ళు కూడా కొనసాగించే పరిస్థితి కనబడుతుంది. అందుచేత మేము కూడా సిపిఎం పార్టీగా చెప్తున్నాం, ఏమైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. జాతీయ స్థాయిలో బౌచ్కేంకి ఎంపికైన బాలికకు కోచ్గా ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాల పెంటపాడులో ప్రత్యేక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న డాక్టర్ సాయి స్వరూప వ్యవహరించారు. ఎస్ఓబి ఛత్తీస్గఢ్ ఏరియా మేనేజర్ డాక్టర్ ప్రమోద్ తివారీ చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి తన సత్తా చూపించిన దివ్యాంగ విద్యార్థిని తన్మయ శ్రీదేవికి పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎన్ రాజేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా సత్కరించారు. వైకల్యం కలిగిన ఒక దివ్యాంగ విద్యార్థిని జాతీయ స్థాయిలో ప్రోత్సహించి శిక్షణ ఇచ్చి ఎంతో ఓపికగా వ్యవహరించినందుకు ప్రశంసిస్తూ సాయి స్వరూపకి కూడా పూలమాలలు వేసి సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు రాజేష్ మాట్లాడుతూ తన్మయ్యకి కోచ్గా వ్యవహరించి ఆమెకు పథకం సాధించడానికి కృషి చేసినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నల్లమిల్లి గోపిరెడ్డి, ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, గ్రామ పెద్దలు కొవ్వూరి భాస్కర్ రెడ్డి, నల్లమిల్లి విజయ ఆనందరెడ్డి, అంజిరెడ్డి, కర్రి వరహాలరెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని ఇరువురికి అభినందనలు తెలియజేశారు. అయితే సోతం బట్టికి మాత్రం ఈ అమ్మాయి ఎంత ఆట ఆడిందా, ఇంత పేరు తెచ్చిందా అని అమ్మాయిని చూస్తా అనుకుంటాం. కానీ ఆ అమ్మాయి నిజంగా ఈ స్కూల్కి కాదు, ఈ పెంటపాడు గ్రామానికే మంచి పేరు పెట్టులో తీసుకొచ్చింది. బాగా ఈ స్కూల్ పెట్టిదాకా ఏం కార్యక్రమం అంటే ఇంకే వచ్చాం తప్ప అమ్మాయిని చూస్తుంది. ఈ అమ్మాయి నిజంగా ఈ అమ్మాయి చేసిందా అనే అపోహ ఇప్పుడు మాస్టర్ చెప్పిన దాన్ని బట్టి అయితే మటుకు మాత్రం ఇవాళ అటు స్కూల్కి అటు తల్లిదండ్రులకి ఇటు గ్రామానికి కూడా మంచి పేరు పెట్టేందుకు సంబంధించి అమ్మ నెక్స్ట్ మీ అందరూ కూడా
ఈ పాప కన్నా ఇంకా మనం కూడా ఇంకా బాగా తేవాలి, మంచి స్కూల్కి మంచి పేరు తేవాలి, ఈ గ్రామానికి మంచి పేరు తేవాలి అనే ఆలోచనలో మీ అందరూ కూడా కష్టపడి మంచి మంచి టీముల్లో పాల్గొని మంచి ఇండియా లెవెల్లో మన ప్రైజ్ సంపాదించాలని మేము అందరినీ కోరుకుంటున్నాను. ఇటువంటి పిల్లలందరూ కూడా అక్కడికి వచ్చి పోటీ పడితే ఆ అమ్మాయికి ఆ ఫస్ట్ రావడం జరిగింది. దీన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ అనేవి లైఫ్లో భాగం. ఎందుకంటే చాలా షార్ట్ టర్మ్లో ఏదైనా గేమ్ ఆడామనుకో మనం మహా అయితే ఒక 1 అవర్ ఆడతాం. ఆ 1 అవర్లో గెలుపోవటములు మనకు అలవాటు అవుతాయి. లైఫ్లో కూడా అంతే. ఇప్పుడు ఇలా ఆ అమ్మాయి అలా గెలవడం వల్ల ఈ ఊరికి ఈ స్కూల్కి ఒక నేమ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి అక్కడ దాకా వెళ్ళి వెనకాల పేరెంట్స్ కష్టపడాలి, అలాగే స్కూల్స్లో మేడమ్స్ కానీ సార్స్ కానీ కష్టపడాలి, అలాగే మీరందరూ ఫ్రెండ్స్గా అమ్మాయిని అంగీకరించి ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఎంతో కొంత మీరు మోటివేట్ చేయాలి. అలా మోటివేట్ చేస్తేనే తను ఈ స్టేజ్కి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కూడా ఏం చేయాలి, చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా నేర్చుకోవాలి. వచ్చి 5 years అయింది. నేను ఫస్ట్ తను చూసినప్పుడు భవితా సెంటర్లో తను ఒక చైర్లో ఎవరిని చూడకుండా ఒక పక్కగా అలా ఉండేది అంతే. తను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎవరన్నా చూస్తే అసలు తల ఇలా పెట్టుకునేది అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసేది కాదు, ఒక మాట మాట్లాడేది కాదు, తినమంటే తినేది కాదు. అలాంటి స్టేజ్లో అసలు ఈ అమ్మాయి 10th క్లాస్కి ఎలా వస్తుందా, అసలు ఈ అమ్మాయి అందరితో ఎలా కలుస్తుందా అనే స్టేజ్ నుంచి 10th క్లాస్ కంప్లీట్ చేయించాం CWS కేటగిరీలో. సో దాని తర్వాత లక్కీగా మన స్కూల్లోనే హై స్కూల్ బస్ పెట్టడం వల్ల వాళ్ళ అమ్మగారికి చాలా టెన్షన్గా ఉండేది, ఎట్లాగే ఈ పాపను తర్వాత ఇలా చదివించేదని. ఆ మధ్యలో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ జరిగినప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా నన్ను తీసుకెళ్ళాను. అప్పుడు చూశాను, ఓకే అక్కడికి వెళ్ళాక మిగిలిన పిల్లలతో కలిస్తే ఆ అమ్మాయి ఆడగలుగుతుంది అని చెప్పేసి. గేమ్ ఆడించడం అనేది ఒక విషయం అయితే, అక్కడ రకరకాల టీమ్స్తో మనం కలిసి ఉండడము, ఆ టైంకి మనం అందుకోవడము, కానీ తన ఎక్స్ప్రెషన్స్ని, తన లోపల ఉండే ఫీలింగ్స్ని, తన ఎబిలిటీని అండర్స్టాండ్ చేసుకుని అక్కడి వరకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయ్యి అక్కడ ఇన్స్పిరేషన్గా తనని మోటివేట్ చేసి తనకు కావాల్సినట్టుగా మనం ఉంటే తను అప్పుడు మనం చెప్పినట్టుగా వింటుంది. ఇన్ని రకాలుగా చేస్తే అప్పుడు మనకి వెళ్ళొచ్చు. అంటే ఒకళ్ళు అంత స్థాయికి వెళ్ళాలంటే వెనకాల చాలామంది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. గణపవరం మండలం అర్ధవరం జడ్పీ హైస్కూల్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభని మురళీలు ఆవిష్కరించారు. అర్ధవరం ఆర్యవైశ్య సంఘం నాయకులు శ్రీనివాసులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పచ్చిపులుసు గోవింద్, నారాయణ సురేష్, వంకాయల రామారావు, హెచ్ఎం రామాంజనేయులు, గణపవరం మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు నిలువు దోపిడీ ఆపాలని, ప్రమాదకర ఆదాని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జవాది శ్రీను, సిద్దిరెడ్డి శేషబాబు, పోతి శ్రీను, తోట శ్రీను, కన్నంరెడ్డి శివాజీ, నగిరెడ్డి సాయి, విసంశెట్టి అప్పారావు, పకుర్తి చిన్నప్పారావు, కొమ్మిరెడ్డి ఉదయ్ కుమార్, నాగలపల్లి యేసు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో గల శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, గరిక పూజ, అర్చనలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో ఈ పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచే కూడా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృతాలతోటి అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరిక పూజ చాలా విశేషంగా జరిగాయి. ఎంతోమంది భక్తులు తమ కోరికలు నెరవేరాయని చెప్పి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే ఈ శ్రావణ మాసంలో మంగళవారం చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజు సంకష్టహర చవితి వచ్చింది, చాలా విశేషం. కావున
భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి మంగళవారంలో సంకష్టహర చవితి వచ్చింది. అందరూ కూడా స్వామిని దర్శనం చేసుకోండి. 100 లీటర్ల ఆవు పాలతోటి చాలా విశేషంగా జరుగుతుంది. అలాగే స్వర్గీయ ఈలి ఆంజనేయులు గారి కుమారుడు ఈలి నాని గారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా స్వామివారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.